ఈ రోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 145 19వ చరణాన్ని మనం చూస్తే, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. లేఖనాల్లో మనం చదివినటువంటి భాగాన్ని మనం గమనిస్తే, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు. నీతిమంతుల కోరికలు తీర్చబడతాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయనతో కొనసాగుతుంటారో వారి కోరికలు తీర్చబడతాయి. మన గొంతెమ్మ కోరికలు తీర్చబడపోయినారా? దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభు సన్నిధిలో వారు మొరపెడుతూ, ప్రభువా ఈ అవసరాలు ఉన్నాయి, వాటిని తీర్చండి అని చెప్పినప్పుడు తప్పకుండా వాటిని ప్రభువు వారికి అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. ఆయన తన రక్షణను వారికి అనుగ్రహించేవాడిగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని లేఖనంలో మనం చూస్తా ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారులారా, చాలా మంది భక్తి అంటే దేవుని మందిరానికి వెళుతున్నాను, దేవునికి కానుకలు ఇస్తున్నాను అని అనుకుంటున్నారు. తండ్రి అయిన దేవుని ఎదుట భక్తి ఏదనగాని యాకోబు భక్తుడు తెలియచేస్తున్నాడు. దిక్కులేని వారిని పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యమును అంటకుండా కాపాడుకొనుటయు అనేటువంటి మాటను దేవుని లేఖనంలో మనం చూస్తా ఉన్నాం. లేఖనము మనకు సెలవిస్తా ఉంది, ఈ లోకంలో మనం జీవించాలి, అయితే ఈ మాలిన్యమును మనకు అంటకుండా మనము జీవించాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా జీవించాలి అని లేఖనం సెలవిస్తుంది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి ఆయన అడుగు జాడల్లో నడుస్తారో వారి కోరికలు ఆయన తీర్చేవాడిగా ఉన్నాడు, వారి అవసరతలు తీర్చేవాడిగా ఉన్నాడు. తన మహిమైశ్వరులో నుంచి తీర్చి ప్రతి అక్కరను ఆయన తీర్చి నడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనల్ని మనంగా, ప్రభువా నాకున్నటువంటి ఈ యొక్క కోరికలను నీ చేతులకు అప్పగిస్తున్నానని దేవాది దేవుని చిత్తములో మనం అడగడానికి మనం నేర్చుకున్నప్పుడు దేవుడు మనకు వాటిని అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడానికి వందనాలు. విత్తబడిన మాటలు మా వెనుకల్లో దీవించండి. నీ సన్నిధి మాతో ఉంచండి నాయన, నీ కృపను మాతో ఉంచి నాయన నడిపించండి. మా కోరికలు తీర్చే దేవుడుగా నీవు ఉన్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.